138వ సంకీర్తన 6వ వచనం చదువుకుంటాము. 138వ సంకీర్తన 5కి పెట్టాలి. 138వ సంకీర్తన చూడండి. దావీదు రాసిన సంకీర్తన 138వ సంకీర్తన 6వ వచనం. 38 6వ వచనం అందరం కూడా కలిసి చదువుకుంటాం. యెహోవా మహోన్నతుడైన ఆయన దీనులను లక్ష్యపెట్టును, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును. చిన్న ప్రార్థన చేసుకుంటాం ప్రభు సహాయం కొరకై. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ కలిగిన ప్రభువా, కృప కలిగిన దేవా, మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మీ దయను బట్టి, మీ కృపను బట్టి నాయన గడిచిన 3 మాసాలు ప్రభు మమ్మల్ని కాపాడి 4వ మాసములో మొదటి ప్రభు దినములో నాయన మిమ్మల్ని ఆత్మతో సత్యంతో ఆరాధించే నిమిత్తమై ప్రభా కొన్ని ఆరాధన తలంపులు మా గమనంలో తీసుకురండి ప్రభా. మీరే సహాయం చేయండి ప్రభా. నిలబడి మీ దాసుని బలహీనుడును నిష్ప్రయోజకునే దాసుని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను తండ్రి. మీరే నన్ను పూర్తిగా ఖాళీ చేసి మీ యొక్క ఆయన సిలువు చాటును మరుగుపరిచి మీ యొక్క నోటి పోరుగా వాడుకుని మీరే మహిమా ఘనత ప్రభావాలు పొందండి ప్రభా. మీరే దయ చూపించండి. మీరేదైనా పైనుంచి అందిస్తే తప్ప నేనేమి కూడా మాట్లాడలేని నిస్సహాయ దాసుని మీ ఎదుట ఒప్పుకుంటున్నాను ప్రభా. మీరే సహాయం చేసి ప్రభా మహిమా ఘనత ప్రభావాలు మీరే పొందుకోనమని సమస్తాన్ని కూడా మీ చేతికి అప్పగించుకుంటూ యేసు నామములో వేడుకుని ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈ మాటలు మనం చూస్తే ఈరోజు ఆరాధన తలంపుల కొరకై కొన్ని మాటలు ప్రభు మనతో మాట్లాడుతున్నారు. ఆ యొక్క మాటలను మనం చూస్తే దావీదు రాసిన సంకీర్తన 138వ సంకీర్తన 6వ వచనంలో మరి ఉన్నటువంటి మాటను మనం చదివినప్పుడు యెహోవా ఎలాంటి వాడంట? యెహోవా మహోన్నతుడైన కూడా ఆయన ఏం చేస్తూ వచ్చారు? ఆయన దీనులను లక్ష్య పెడుతూ వచ్చారు. కాబట్టి మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి వారు? మన ప్రభువుని చూస్తే మన ప్రభు మహోన్నతుడైనటువంటి దేవుడు. యెహోవా మహోన్నతుడైనటువంటి వాడు. అయినా కూడా ఇంత మహోన్నతుడైనటువంటి దేవుడు, ఇంత గొప్ప దేవుడైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నటువంటి మాటలు మనం ఈ యొక్క సమయంలో మనం గమనిస్తూ వచ్చినప్పుడు మన దేవుడు అయినా కూడా అంటున్నాడు, అయినా కూడా ఇంత మహోన్నతుడైన దేవుడు, మరి ఆయన మహోన్నతమైన స్థలముల్లో నివసించేటువంటి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు మనం చూసినప్పుడు ఆయన చెప్తున్నటువంటి మాటలు మన గమనాన్ని తీసుకొస్తే ప్రభు ఆయన అంటున్నారు కదా. 5వ అధ్యాయంలో 113వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుంటాం. కీర్తన గ్రంథం 113వ అధ్యాయము 5వ వాక్యంలో కూడా చూస్తాం. 113 5వ వచనంలో కూడా ఈ విధంగా రాయబడుతూ ఉన్నది. ఆ మాటలు చూస్తే ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్నవాడు ఎవడు అని దావీదు తన అనుభవంలో మాట్లాడుతున్నాడు. కాబట్టి ఈ యొక్క దేవుడు ఎలాంటి దేవుడుగా ఉన్నాడు అని మనం చూస్తూ వచ్చాము కదా. 38వ సంకీర్తనలో యెహోవా ఎలాంటి వాడంట? మహోన్నతుడైన దేవుడు. మనం ఆరాధించేటువంటి దేవుడు ఏదో చిన్న దేవుడు కాదు, కానీ మన దేవుడు మహోన్నతమైనటువంటి గొప్ప దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించి ఇటు ఆరాధన అనేకులు ఈనాడు అన్ని జనులు అనేకులు హైందవులు కూడా ప్రభువుని ఈనాడు ఆరాధనకి ప్రాముఖ్యతనిస్తా ఉన్నారు. కాబట్టి నా జీవితంలో ఇలాంటి గొప్ప దేవుని గురించి దావీదు అంటున్నాడు. యెహోవాను గురించి ఆయన 113వ అధ్యాయంలో మనం ఏం చూసాము? 5వ వచనంలో చూస్తే ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలియున్న వాడెవడు అని దేవుని వాక్యం సెలవిస్తోంది రాత్రికాల సమయంలో. కాబట్టి ఉన్నతమందు ఆసీనుడై ఉన్న మన దేవుడైన యెహోవాను పోలినటువంటి వారు ఎవరని అక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. చివరి భాగంలో మీ పరిశుద్ధ గ్రంథాల్లో కానీ మీరు గమనిస్తే అక్కడ ఉన్నది మాట, యెహోవాను పోలియున్న వాడు ఎవడు అని ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు. కాబట్టి ఇలాంటి పోలి ఉన్నవారు ఎవరు కూడా లేరు. కాబట్టి ఉన్నతమందు ఆసీనుడైన మన దేవుడైన యెహోవాను పోలినటువంటి వారు ఎవరు కూడా లేనే లేరని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటి ప్రభువును మనం ఈ యొక్క సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచబద్దులమై ఉంటున్నాం. అంతేనా అని మనము చూస్తూ వచ్చినప్పుడు మరి 131వ సంకీర్తన మొదటి వచనంలో కూడా చూస్తే 131వ సంకీర్తన మొదటి వచనంలో కూడా మనం గమనిస్తే యెహోవా నా హృదయము అహంకారము గలది కాదు, నా కన్నులు మీదు చూచినవి కావు, నాకు అందని వాటి ఎందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసము
చేసుకొనటం లేదు అంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో ప్రభు అంటున్నాడు, యెహోవా నా హృదయం అహంకారం గలది కాదు అంటున్నాడు దావీదు. కాబట్టి ఈ యొక్క సమయంలో మన హృదయంలో ఒకవేళ ఏదైనా అహంకారం ఉంటే మనం ఆ యొక్క అహంకారాన్ని కూడా మనం తగ్గించుకోవాల్సిన వారం ఉంటున్నాం వాటిని అందుకని అంటున్నాడు, నా కన్నులు మీద చూసినవి కాదు. కాబట్టి నా కన్నులు మరి ఏదైనా దేవుడు కొంత ఆశీర్దిస్తే కొంత దీవించారనుకో మనుషుల్ని, వారి కన్నులు ఎలా ఉంటాయో చూసారా? ఆకాశం వైపు చూస్తారండి. నా కన్నులు మీద చూచినవి కాదండి. కాబట్టి భూమి మీద కాకుండా వారి కన్నులు ఆకాశం వైపు చూస్తారు. కింద మనుషుల్ని వారు పట్టించుకోరు, గమనించుకోరు. కాబట్టి అలాంటి వారికి ఒకవేళ నువ్వు ఉన్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, యెహోవా నా హృదయమందు మరి అంటున్నాడు ఆయన, యెహోవా నా హృదయము అహంకారం గలది కాదు. కాబట్టి దావీదు ఒప్పుకుంటున్నాడు. కాబట్టి ఈ సమయంలో మనం కూడా ఒప్పుకుని, నా హృదయము అహంకారం కలది కాదు ప్రభువా, నా కన్నులు మీద చూసినవి కావు. దేవా నీవు నాకు ఇచ్చినటువంటి నేత్రాలు ప్రభు, నాకు ఇచ్చినటువంటి ప్రభు యొక్క స్థితిని బట్టి నేను ఒకవేళ ఏమైనా అహంకారంగా మాట్లాడుతున్నామేమో, ఒకవేళ అహంకారంగా నేను పైకి చూస్తున్నానేమో కింద మనుషులను చూడకుండా. కాబట్టి నన్ను నేను కూడా పరిశీలన చేసుకోవాలి. కాబట్టి దేవుడు ఇచ్చింది మనకి స్థితి అని మనం అర్థం చేసుకోవాల్సిన వారు ఉండాలి. కానీ నేను కూడా, అందుకనే దావీదు అంటున్నాడు, నాకు అందని వాటెందైనను గొప్ప వాటెందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు. కాబట్టి దావీదు ఎంత మంచి తీర్మానం కలిగి ఉన్నాడు చూసారా? నాకు అందని వాటేందైనా. కాబట్టి మనకు అందని వాటి కోసం మనం ప్రయత్నం చేయకూడదు. అందుకని దావీదు అంటూ ఉన్నాడు, నాకు అందని వాటెందైనను గొప్ప వాటి ఎందైనను నేను అభ్యాసం చేసుకోవట్లేదు అన్నాడు. వాటిని గురించి నేను ఆలోచించట్లేదు, వాటిని నేను తలంచుకోవటం లేదు అని దావీదు తన హృదయంలో ఈ మాటలు తను అంటూ ఉన్నాడు. కాబట్టి ఒకవేళ నా జీవితంలో అందని వాటి ఏందైనా లేక గొప్ప వాటి ఏందైనా కూడా ఒకవేళ అభ్యాసం కలిగి ఉన్నావేమో. కాబట్టి అందుకని యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును, నరుల కష్టం చేత ఆశీర్వాదము ఎక్కువ కాదని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి దేవుడు దీవించిన కొలది మనం తగ్గి ఉండాలి, కానీ నాకన్నా గొప్పవారు లేరు అని నేను కూడా మరి ఎంత మాత్రం కూడా అహంకారం కలిగినటువంటి మనసు మనకు ఎంత మాత్రం రాకూడదండి. కాబట్టి అందుకని అంటున్నాడు, నాకు అందని వాటందేను గొప్ప వాటందేను నేను అభ్యాసము చేసుకోవటం లేదు. కాబట్టి నువ్వు కూడా మరి నీకు అందని వాటి ఏందైనా కూడా గొప్ప వాటి ఏందైనా కూడా అభ్యాసం కలిగి ఉన్నావేమో, ఆశ కలిగి ఉన్నావేమో, కోరిక కలిగి ఉన్నావేమో. ప్రభు అంటున్నాడు ఆ యొక్క 2:32 వచనంలో కూడా చూస్తే, నేను నా ప్రాణమును ఏం చేస్తున్నాడంట, నేను నా ప్రాణమును నెమ్మడిపరుచుకొని ఉన్నాను, సముదాయించుకొని ఉన్నాను. కాబట్టి నా జీవితంలో మనం ఇది నేర్చుకోవాలి. మన ప్రాణము ఏం చేసుకోవాలంట, ఇక్కడ చూసినటువంటి మాటలో నేను నా ప్రాణమును నెమ్మడిపరుచుకున్నాను. కాబట్టి దేవా నీవు నాకు ఇచ్చింది చాలు ప్రభా, దీనితో నేను సంతృప్తి చెందుతాను, సంతోషిస్తాను ప్రభా, సమాధానంగా ఉండాలి. కానీ నాకు ఇంకా కావాలి, ఇంకేదేదో కావాలని నేను కూడా అందని వాటి ఏందైనా కూడా గొప్ప వాటి ఏంది కూడా మనం మనసు పెట్టుకుంటున్నామేమో. ఒకవేళ ప్రియ సహోదర సహోదరి, దేవుడు ఇచ్చిన దాంతో మన సంతృప్తి చెందకుండా ఇంకా నాకేదో కావాలి, ఇంకేదో కావాలి, ఇంకా నాకు నేను అడుగుతున్నావేమో. అయితే ప్రభు అంటున్నాడు, అందని వాటి ఏందేను గొప్ప వాటి ఏందేను కూడా అభ్యాసం చేసుకోవట్లేదు అన్నాడు. కాబట్టి నా జీవితంలో మనం ఎంత మాత్రం కూడా అభ్యాసం చేసుకుంటా మన ప్రాణాన్ని మనం ఏం చేసుకోవాలంట, నేను నా ప్రాణమును నెమ్మడిపరుచుకుని ఉన్నాను. కాబట్టి దేవుడు మనకిచ్చిన దానితో మన ప్రాణాన్ని మనం నెమ్మడిపరుచుకొని సముదాయించుకోవాలి. నా ప్రాణం ఏముంటుంది, ప్రాణం ఏముంటుందంట, ప్రాణం ఏముంటూ ఉంటుంది, తినుము త్రాగుము సుఖించుము అంటూ ఉంటుంది ప్రాణం. అయితే ప్రాణముతో చెప్తున్నాడు దేవుడు, నేను నా ప్రాణమును నెమ్మడిపరుచుకొని ఉన్నాను, నేను దాన్ని సముదాయించుకొని ఉన్నాను. చనిపాలు విడిచిన పిల్ల తన తల్లి యొద్ద ఉన్నట్లు, చనిపాలు విడిచిన పిల్ల ఉన్నట్లు నా ప్రాణము నా యొద్ద నున్నది అని చెప్తున్నాడు దేవుడు. కాబట్టి నా జీవితంలో మనము మన ప్రాణాన్ని మనం సముదాయించుకుని దేవుడు మనకిచ్చిన దానితో మనం సంతృప్తి చెంది సంతోషించాలే. కానీ లేని వాటి ఏందైనా గొప్పవాటి ఏందైనా కూడా మనము మనస్సును పెట్టుకోకూడదు. దేవుడు ఆశీర్వదించినప్పుడు, దేవుడు తగిన సమయంలో నేను హెచ్చించే వరకు కూడా ఆయన యొక్క చేతి కింద మనం ఎలా ఉండాలంట, దీన మనస్కులై మనం ఉన్నప్పుడు, తగ్గించుకుని ఉన్నప్పుడు దేవుడు తగిన సమయంలో మనల్ని హెచ్చించేవాడిగా ఉంటాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం
ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులమై ఉంటున్నాం. అలాగే మనం చూస్తూ వచ్చాం కదా, మరి దావీదు రాసినటువంటి సంకీర్తనలోనే మనం చూస్తాం 138వ సంకీర్తనలో చూసాం కదా, ఏముంటున్నాడు 138వ సంకీర్తనలో మనం చదివినటువంటి భాగంలో, యెహోవా మహోన్నతుడైన కూడా ఆయన ఏం చేస్తూ వచ్చాడంట, దీనులను లక్ష్య పెట్టును. కాబట్టి దీన దశలో ఉన్నప్పుడు నిన్ను నన్ను కూడా దేవుడు లక్ష్య పెట్టాడు, గుర్తుపెట్టుకున్నాడు. కనుకనే ఈనాడు ఈ స్థితిలో నిన్ను ఆయన తీసుకొచ్చినాడు. కాబట్టి మనుషులు ఏనాడో నిన్ను మర్చిపోయి ఉండొచ్చు, కానీ దేవుడైతే మర్చిపోలేదు, ఆయన విడిచిపెట్టలేదు, ఆయన అంత మాత్రం కూడా విడనాడలేదు. కాబట్టి ఆయన చెప్తున్నటువంటి మాటలు, నా జీవితంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మన పక్షముగా దేవుడు ఉన్నాడు. కాబట్టి దీనులను లక్ష్య పెట్టును అంటున్నాడు. ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరుగును అంటున్నాడు. కాబట్టి ఒకవేళ దూరంలో ఉంటూ నాకు కాదులే ఈ మాటలు, ఎవరికోలే అని ఒకవేళ నీవు ఎలాంటి హృదయం కలిగి ఉన్నావేమో, అయితే ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి మాటలు మనం గమనించినప్పుడు, ఆయన దూరం నుండి గర్విష్ఠులను బాగుగా ఎరిగేటువంటి దేవుడు. కాబట్టి దూరంలో ఉన్నటువంటి గర్విష్ఠులను కూడా ఆయన ఎరిగి చెప్తున్నటువంటి మాట ఏంటంటే, యెహోవా మహోన్నతుడైనను ఆయన దీనులను ఏం చేస్తాడంట, లక్ష్య పెడతాడు. కాబట్టి దీనులను విడిచిపెట్టాడు. మీ లోకంలో మనుషులైతే ఏమైనా దీన దశలో ఉన్నటువంటి వారిని, లేని వారిని, అభాగ్యుని, వీళ్ళతో మనకేం పని ఉందలే అని వారిని దూరంగా పెడతారు, వారిని దగ్గరకు కూడా రానివ్వరు. కాబట్టి అయితే ఈ మనుషులు కొంత ఆశీర్వదించబడినప్పుడు వారు దేవుని యొద్దకు కూడా రావటానికి ఇష్టపడరు అన్నమాట. నాకు ఈ స్థితి ఇచ్చింది దేవుడు కదా, నా స్థితిని, నా గతిని అన్నిటిని కూడా మార్చినవాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కదా, నాకు ఈ జీవితాన్ని ఇచ్చినవాడు ఆయన కదా అని వారు దేవుని యందు లక్ష్యం ఉంచకుండా వారి హృదయం ఎలా ఉంటుందంట, గర్వముతో, అహంకారంతో ఉంటాం. కాబట్టి అలాంటిది ఎంత మాత్రం కూడా మంచిది కాదు, క్షేమము కాదని చెప్తున్నాడు. అలాగే సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో కూడా ఒక మాట చూస్తాము. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు రాసిన గ్రంథంలో 21వ అధ్యాయము, సమూయేలు రాసిన మొదటి గ్రంథంలో మరి చూస్తాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం 21వ అధ్యాయము 2వ వచనం చదువుకుంటాం. 21వ అధ్యాయము 2వ వచనంలో ఇక్కడ ప్రభు చెప్తున్నటువంటి, సమూయేలు చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తే 2వ వచనంలో రాయబడినటువంటి మాటలు గమనించినప్పుడు, దావీదు రాజు నాకు ఒక పని నిర్ణయించి నేను నీకు ఆజ్ఞాపించి పంపినానని ఏదో ఒకటి అక్కడ చెప్తున్నాడు. నేను నా పని వారికి ఒకానొక చోటికి వెళ్ళమని నిర్ణయించి తినంటున్నాడు. కాబట్టి దావీదు రాజు తన యొక్క స్నేహితులతో చెప్తున్నటువంటి మాటను మరి ఇక్కడ సమూయేలు గ్రంథంలో మన గమనాన్ని తీసుకొచ్చినప్పుడు 9వ వచనం 6వ వచనం కూడా చదువుకుంటే ఇక్కడ అంటా ఉన్నారు కదా, అంతటా యెహోవా సన్నిధి నుండి మరి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చినాడంట. కాబట్టి ఇక్కడ ఎంత గొప్ప అద్భుతాన్ని దేవుడు చేస్తూ వచ్చారని చూసినప్పుడు, ఈ 6వ వచనంలో మనం గమనించినప్పుడు సమూయేలు రాసినటువంటి గ్రంథంలో ఆయన చెప్తున్నటువంటి మాటలు మనం చూస్తూ వచ్చినప్పుడు, అక్కడ 6వ వచనంలో మాట్లాడినటువంటి అంతటా యెహోవా సన్నిధి నుండి తీసివేయబడిన సన్నిధి రొట్టెలు తప్ప అక్కడ వేరు రొట్టెలు లేకపోగా వెచ్చని రొట్టెలు వేయు దినమందు తీసివేయబడిన ప్రతిష్ఠితమైన రొట్టెలను యాజకుడు అతనికి ఇచ్చినాడు కదా. దేవుడు యాజకుడు అతనికి మంచి శ్రేష్టమైనటువంటి మరి ఆ యొక్క రొట్టెలను ఇచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే ఈ మాటలు కూడా 9వ వచనం 10వ వచనం కూడా చూస్తే ఇదే అధ్యాయంలో సమూయేలు రాసిన మొదటి గ్రంథం మరి 21వ అధ్యాయము మరి 21వ అధ్యాయం 9, 10 వచనాల్లో కూడా మనం గమనించినప్పుడు, యాజకుడు అలా లోయలో నీవు మరి అక్కడ అంటున్నాడు కదా, చంపిన గొలియాతు అను ఫిలిష్తీని ఖడ్గం ఉన్నది, అదిగో బట్టతో చుట్టబడి ఎఫోదు వెనుక ఉన్నది, అది తప్పక అక్కడ మరి ఏ ఖడ్గమును లేదు, దాన్ని తీసుకొనుటకు నీకు ఇష్టమైనడలా తీసుకొనుమనగా దావీదు దానికి సమమైన
దొకటియు లేదు, నాకు ఇమ్మమనెను. 10వ వచనం చూస్తే, అంతటా దావీదు సౌలుకు భయపడినందున ఆ దినముననే లేచి పారిపోయి గాదు రాజైన ఆకీషు నద్దకు వచ్చినాడు. కాబట్టి ఈ యొక్క భాగం అంతా కూడా, సంభవం అంతా కూడా మనం చూస్తే అక్కడ మనకు అవన్నీ కూడా చక్కగా మనకు కనపడతా ఉంటాయి. కాబట్టి నీ నా జీవితంలో మరి తగ్గించుకున్నప్పుడు ఇక్కడ ఎంతగానో హెచ్చించబడినట్టుగా మనం ఈ భాగంలో మనం చూస్తాం. కాబట్టి నీ నా జీవితంలో మనం తగ్గించుకున్నప్పుడు దేవుడు మనం హెచ్చించేటువంటి వాడుకుంటున్నాడు. అందుకని మత్తయి సువార్తికులు అంటాడు కదా 12వ అధ్యాయంలో, మత్తయి గారు రాస్తూ మత్తయి సువార్త 12వ అధ్యాయము 13వ వాక్యం చదువుతాము. 12:13లో చూసినప్పుడు అక్కడ ఉన్నది, ఆ మనుషునితో నీవు చేయి చాపుమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది బాగుపడెను అంటున్నాడు. కాబట్టి మనం గమనానికి తీసుకొస్తున్నటువంటి భాగాలు మనం చూస్తూ వచ్చినప్పుడు మత్తయి సువార్తలో 12వ అధ్యాయము 13వ వచనములో మరి చెప్తున్నట్టుగా ఆ మనుషుల యొక్క భాగం అంతా కూడా మనం కింద భాగం చూసినప్పుడు, గొర్రెల కంటే మనుషుల కంటే శ్రేష్ఠుడు కాబట్టి విశ్రాంతి దినమున మేలు చేయడం ధర్మమే అని చెప్పాడు. కాబట్టి ఆ యొక్క సందర్భంలో చెప్పి ఆ మనుషునితో నీవు చేయి చాపుమనెను. వాడు చేయి చాపగా రెండవ దాని వలె అది కూడా బాగుపడిందండి. కాబట్టి దేవుడు అక్కడ ఒక కార్యాన్ని చేశాడు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు అక్కడ ఒక గుడ్డివాడిని అక్కడ మరి 22వ వచనం నుంచి కూడా చూస్తే మరి అవన్నీ కూడా మనకు చక్కగా మనకు కనిపిస్తూ ఉంటాయి. ఆ సమయమున దయ్యము పట్టిన గుడ్డివాడును మూగవాడునైన ఒకడు ఆయన వద్దకు తేబడెను. ఆయన వాని స్వస్థపరిచినందున ఆ మూగవాడు మాటలాడు శక్తి, మరి రెండవది చూపు గలవాడైన. కాబట్టి దేవుడు అతన్ని బాగు చేసినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు అలాంటి దీన దశలో ఉన్నటువంటి అతను ఎలాంటి వాడుకున్నాడంటే దయ్యం పట్టిన వాడుకున్నాడు, రెండవది గుడ్డివాడిగా ఉన్నాడు. కాబట్టి ఇలాంటి వాడిని మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి అక్కడ చూసినప్పుడు అక్కడ ఆ మూగవాడు మాటలాడుచూ దేవుని యొక్క శక్తిని మరి పొందినటువంటి వాడిగా మనం ఈ భాగంలో చూస్తున్నాం. కాబట్టి దేవుడు దీన దశలో ఉన్నటువంటి వారిని దేవుడు మరి ఆయన పైకెత్తేటువంటి వాడుగా ఉంటున్నాడు. కాబట్టి దేవుడు ఆయన ఒకరిని హెచ్చించవచ్చు, ఒకరిని తగ్గించేటువంటి దేవుడుగా ఉంటాడు. అందుకని సమూయేలు గ్రంథంలో ఉంటుంది, మొదటి సమూయేలు గ్రంథంలోనే 1వ అధ్యాయంలోనే అక్కడ ఉంటుంది చూడండి, 30 ఆ వచనంలో అక్కడ అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మరి మన భాగంలోకి తీసుకొచ్చినటువంటి మాటలు మనం గమనిస్తూ వచ్చినప్పుడు అక్కడ కూడా మరి చెప్పేటువంటి మాట ఏంటంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయనే దీన దశను మరి కలుగు చేసేటువంటి వాడు, ఆయన దరిద్రులు మరి అక్కడ అంటున్నాడు. చదవండి 2వ అధ్యాయం, సమూయేలుకు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 7-8 వచనాలు చదువుకుంటాం. యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. మన ప్రభు ఎవరంట? ఒకడికి దారిద్ర్యం కలుగు చేయాలన్నా, ఒకడికి ఐశ్వర్యం కలుగు చేయాలన్నా కూడా ప్రభు వల్లనే సాధ్యపడుతుంది, కానీ ఎవరి వల్ల కూడా సాధ్యము కాదు. మరి మనం అనుకుంటా ఉంటారు, ఇంతవరకు కూడా ఇప్పటి వరకు కూడా ఇలాంటి స్థితిలో ఉన్నారా వీళ్ళు, మరి ఇప్పుడు ఎలా ఈ విధంగా వీళ్ళు మరి చక్కగా మంచి గృహం కట్టుకున్నారు, మంచిగా బ్రతుకుతున్నారు, ఎలా సాధ్యపడింది వీరికంటే మరి దేవుడే వారి జీవితంలో ఒక ఆశీర్వాదాన్ని దేవుడు వారికి అనుగ్రహించినప్పుడు వారు అట్టి గొప్పవారిగా దేవుడు వారిని లేవనెత్తినటువంటి వాడుకున్నాడు. అందుకని అక్కడ అంటున్నాడు, యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు. మనం ఆరాధించేటువంటి ప్రభు ఎలాంటి గొప్ప దేవుడు అంటే, మరి యెహోవా దారిద్ర్యమును ఐశ్వర్యమును కలుగు చేయవాడు, కృంగజేయవాడును లేవనెత్తువాడును ఆయనే. కాబట్టి ఒక వ్యక్తిని కృంగ చేయాలన్నా, ఒక వ్యక్తిని లేవనెత్తవలనన్నా కూడా ఆయన మాత్రమే చేయగలడు. ఒకరిని స్వస్థపరచాలన్నా కూడా దేవుడు మాత్రమే స్వస్థపరచగలడు. కాబట్టి కృంగజేయవాడును లేవనెత్తువాడు. మన దేవుడికి ఎంత శక్తి ఉందో చూసావా? కాబట్టి కృంగ చేయాలన్నా ఒకరు మరి గర్వంతో నడుస్తూ ఉంటారు, గర్వంతో మరి గర్వపు మాటలు మాట్లాడుతూ ఉంటారు. అలాంటి వారిని దేవుడు అనపశక్తుడు అని దేవుని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి కృంగజేయవాడును, రెండవది లేవనెత్తువాడును ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారే. ఒక వ్యక్తిని లేవనెత్తాలన్నా, ఒక వ్యక్తిని బాగు చేయాలన్నా, ఒక వ్యక్తిని ఐశ్వర్యవంతుని చేయాలన్నా కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారే చేయగలరు, కానీ మనుషులు ఎంత మాత్రం కూడా
చేయలేరు. నరుల కష్టము అది ఎంత మాత్రం కూడా ఎక్కువ కాదని దేవుని వాక్యంలో చూస్తాం. నరుడు ఎంతో కష్టపడతాడు, ఎంతో కష్టపడతాడు. ఉదయాన్నే లేచి ఎన్నో పనులు చేస్తాడు. ఏవేవో ప్రణాళిక కలిగి ఉంటాడు. అది చేసి, అది చేసి ఆ పంట వేద్దాం, ఈ పంట వేద్దాం, దానిలో కలిసి వచ్చిద్ది, దీనిలో కలిసి వచ్చిద్ది అని అనుకుంటారు. అవి పెంచుదాం, మరి అనుకుంటారు మేకలు మేపుదాం, గొర్రెలు మేపుదాం, గేదెలు మేపుదాం కదా. మనుషులు ఆ విధంగా తలంపులు కలిగి ఉంటారు. వీటి వల్ల మనం కొంత లాభం పొందొచ్చు అనుకుంటారు. అయితే ప్రభు అంటున్నాడు ఇక్కడ మన భాగములో ఆయన చెప్తున్నటువంటి మాట, కృంగజేయవాడును లేవనెత్తువాడు కూడా ఆయనే. ప్రభు అయిన శ్రీక్రీస్తు వారు తలచుకుంటే నీ జీవితాన్ని మార్చగలడు అన్నమాట. కాబట్టి కింద భాగంలో మనం చూస్తాం, ఆ మాట 8వ వచనంలో చూస్తే, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింప చేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. మంటిలో నుంచి ఎత్తుతాడు. వారు ఎలాంటి స్థితిలో ఉన్నారు, ఎలాంటి దీన దశలో ఉన్నారు, ఎలాంటి మరి హీన దశలో ఉన్నారు. మంటి నుండి వారు ఎలాంటి వారు ఉన్నారంట, మంటిని అంటుకున్నటువంటి వారు ఉంటారు. కొందరు జీవితాలు చూసినప్పుడు వారి తినటానికి తిండి ఉండదు, ఉండటానికి గృహం ఉండదు, కట్టుకోవటానికి వస్త్రాలు ఉండవు, ఎంతో దారిద్ర్యాన్ని అనిపించేటువంటి వారు ఉంటారు. అయితే ప్రభువు చెప్తున్నటువంటి మాటలు ఈ రాత్రికాల సమయంలో ఆయన అంటున్నాడు, దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టడు. వీరు ఎలాంటి స్థితిలో ఉన్నారు, వీరు దరిద్రపు స్థితిలో ఉన్నారు. దారిద్రపు స్థితిలో ఉన్నటువంటి వారిని దేవుడు ఆశీర్వదించి వారిని ఏం చేస్తాడంట, అధికారులతో పెట్టేటువంటి వాడు మన ప్రభు అయిన శ్రీక్రీస్తు వారు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. వీరికి ఇంత ఆధిక్యత ఎలా వచ్చింది, వీరికి ఎంత గొప్పతనం ఎలా వచ్చింది. వారి ప్రక్కన కుర్చీలో కూర్చోవాలంటే మనకు కూడా ఆ స్థానం ఉండాలి, ఆ యొక్క పొజిషన్ ఉండాలి, ఆ యొక్క గెజిటెడ్ ర్యాంక్ ఉంటేనే కానీ, వారికి సమమైనటువంటి పొజిషన్ ఉంటేనే కానీ వారితో మన కుర్చీలో కూర్చోవడానికి అర్హత కలిగి ఉండం. కనుక అంతేగాని మనకు అర్హత లేకపోతే వారి ప్రక్కన కూర్చోవడానికి కూడా మనం పనికిరాము అన్నమాట. కాబట్టి నా జీవితంలో ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి వారిని కూడా దరిద్రులను అధికారులతో కూర్చుండబెట్టుటకును మహిమగల సింహాసనమును స్వతంత్రింపచేయుటకును వారిని ఏం చేస్తాడంట, వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. వారిని ఎక్కడి నుంచి ఎత్తాడంట ప్రభు అయిన యేసుక్రీస్తు వారు? మంటిలో నుంచి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని ఎత్తి అధికారులు ప్రక్కన కూర్చోబెట్టేటువంటి ధన్యతను దేవుడిచ్చాడు అని మనుషులు మరి అనుకుంటున్నారా? లేదు, నా కష్టంతో నేను మరి చదువుకున్నాను, నా యొక్క తెలివితేటలతో నేను పైకి వచ్చాను అనుకుంటున్నారే కానీ, దేవుడు నాకు ఈ స్థితి ఇచ్చాడు, దేవుడు నన్ను గొప్పవాడిని చేశాడు, గొప్పదాన్ని చేశాడు అనేటువంటి కృతజ్ఞతా భావం లేనిటువంటి వారుగా ఈనాడు మనుషులు ఉంటూ ఉన్నారు. కాబట్టి మహిమగల సింహాసనాన్ని స్వతంత్రింప చేయుటకు వారిని ఎక్కడి నుంచి దేవుడు తీసుకొచ్చినాడని చూసినప్పుడు వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. కాబట్టి నా జీవితంలో మంటిలో నుంచి దేవుడు ఎత్తినాడు. మా జీవితంలో కూడా, మా కుటుంబ జీవితం, వ్యక్తిగత జీవితంలో మాకు కూడా ఉండటానికి ఇల్లు లేదు కదా, ఎలాంటి పూరింట్లో ఉన్నాం, కనీసం కరెంటు కూడా లేదు, కనీసం ఏమి కూడా లేనటువంటి స్థితిలో దీపం పెట్టుకుని చదువుకున్నాం. మేము చదువుకునే దినాల్లో మరి బుడ్డి పెట్టుకుని చదువుకుని దీపస్తంభాల కిందే చదువుకున్నాం నిజముగా. కాబట్టి ముఖ్య దినాలు మరి ఒకరోజు తినడానికి అన్నం కూడా లేని స్థితిలో మరి జొన్నల అన్నం పెట్టారు మా తల్లిదండ్రులు, మాకు ఏమీ లేని స్థితి. ఇలాంటి దీన దశలో నుంచి కూడా దేవుడు నా పక్షముగా మరి దేవుడు ఎంతగానో చేశాడు. కాబట్టి ఇంతగా దేవుడు హెచ్చించినాడు. అందుకని ఇక్కడ అంటున్నాడు కదా, ఆ మాటను చూస్తే వారిని మహిమగల సింహాసనము స్వతంత్రింపజేయుటకును వారిని మంటిలో నుండి ఎత్తువాడు ఆయనే. కాబట్టి ఆయనే నన్ను ఎత్తినాడు అనేటువంటి కృతజ్ఞత భావంతో మన ప్రభువును మనం ఈ రాత్రికాల సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువును మనం ఘనపరచబద్ధులమై ఉంటున్నాం. అంతేకాని నేను గొప్పవాడిగా ఉన్నాను. ఎందుకని 113వ సంకీర్తన చూడండి, 113వ సంకీర్తన 7-8 వచనాలు చదువుకుంటాం. 113వ సంకీర్తన 7-8 వచనాలు కూడా చదివి సహాయం చేయండి. 7-8 వచనాలు మనం గమనించినప్పుడు, తన ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుటకై ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు కదా. ఎంత మంచి దేవుడో మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.
అందుకని ఈనాడు అనేక మంది హైందవులు అన్యజనులు ప్రభువైన యేసుక్రీస్తు వారిని వారు ఎరుగుతూ ఉన్నారు. ఇది మతము కాదు, ఇది మార్గము, పరలోకానికి మార్గము ప్రభువైన యేసుక్రీస్తు వారే అని వారు ఎరిగినటువంటి వారై ఉండి ఆయన నేల నుండి దరిద్రులను ఏం చేస్తున్నాడంట? లేవనెత్తువాడు. నేల నుండి, ఇందాక మనం ఏం చూసాము? మంటిలో నుండి వారిని పైకెత్తువాడని చూసి. కాబట్టి నేలను ఉన్నటువంటి స్థితిలో మరి ఎలాంటి దీన దశలో ఎలాంటి మరి పనులు, వ్యవసాయ పనులు, ఎలాంటి కూలి పనులు కదా, ఎలాంటి మట్టి పనులు, అనేకమైన రోడ్డు పనులు కదా, ఆయా పనులు చేసుకుంటూ మరి జీవనం సాగించేటువంటి స్థితిలో మరి ఆయన అంటున్నాడు, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు. కాబట్టి నేలను ఉన్నటువంటి స్థితిలో నుంచి దేవుడు అలాంటి దరిద్రపు స్థితిలో నుంచి, అలాంటి మరి దీన స్థితిలో నుంచి లేవనెత్తటానికి సమర్థుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అందును బట్టి ఈ సమయంలో మన ప్రభువుని మన హృదయమారా కూడా ఆరాధించాలి. అందుకని అంతేనా అని చూస్తే, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ఆయన. కాబట్టి ఆయన పెంట కుప్ప మీద ఉన్నటువంటి స్థితి ఎలాంటి స్థితి అంటే, పెంట కుప్ప మీద నుండి బేదలను పైకెత్తువాడు ప్రభు అయిన యేసుక్రీస్తు. ఇలాంటి దిక్కుమాలిన స్థితిలో, ఎలాంటి దీన స్థితిలో, ఎలాంటి బేదరకములో, కాబట్టి ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు ఏం చేస్తూ వచ్చాడంట? పైకెత్తుతూ వచ్చినాడు. ప్రధానులతోనూ తన ప్రజల ప్రధానులతో వారిని కూర్చుండబెట్టుడికై. కాబట్టి యొక్క ప్రధానులతో, అధికారులతో నిన్ను నన్ను కూర్చుండబెట్టుడికై ప్రభు ఏం చేశాడంటే, నిన్ను నన్ను కూడా, నీ నా యొక్క స్థితిని, దీన దశలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా నేల నుండి దరిద్రులను లేవనెత్తినటువంటి వాడు. కాబట్టి నేలన ఉన్నటువంటి దరిద్రులు ఏ విధంగా అయితే మరి నేల వైపు చూస్తూ అవి ఇవి వేరుకుంటూ ఉంటారో, ఇలాంటి స్థితిలో ఉన్నటువంటి నిన్ను నన్ను కూడా దేవుడు లేవనెత్తినటువంటి దేవుడిని మనం ఆరాధించాల్సిన లేదంటారా? తప్పక మనము ఆరాధించాలి. హృదయమార కూడా మనం స్వరమెత్తి నోరు తెరిచి, ప్రభువా నా స్థితిని మార్చావు, నా గతిని మార్చావు, నా జీవితాన్ని మార్చావు ప్రభువా అని మన ప్రభువుని మనము హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం మరి ఘనపరచాలి. కాబట్టి లేమి గల వారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తేటువంటి స్థితి అంటే చూసారు, లేమి కలిగినటువంటి వారు. లేమి కదా, ఎలాంటి లేమిలో ఉన్నారంటే వీరు ఎంతో లేమిలో ఉన్నారనమాట. ఆ మాట కూడా ఒక మాట చూపించి నేను ముందుకు వెళ్తాను. ఆ మాట కూడా చూస్తే మరి అంటాడు కదా, యాకోబు పత్రిక చదవండి. యాకోబు పత్రిక 2:5 చూస్తే, యాకోబు పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం కూడా చదువుకుంటాం. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 2వ వచనం కదా చదువుతాము. ఆ మాట కూడా చదివితే మనకు 5వ అధ్యాయము చదవండి. యాకోబు పత్రిక 5వ అధ్యాయము. కాబట్టి అక్కడ చూస్తాం కదా, 5వ అధ్యాయంలో యాకోబు పత్రికలో బహు స్పష్టంగా ఈ మాటని మరి మన గమనానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఈ మాట చక్కగా మనము తప్పకుండా కూడా మనం మరి చదవాలన్నమాట. ఎందుకంటే ఆయనని ఆలకించుడి, ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని. కాబట్టి విశ్వాసమందు వాళ్ళు ఎలాంటి వారంట? భాగ్యవంతులుగాను నన్ను ప్రేమించు వారిని తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. ఈ మాటలు యాకోబు పత్రికలో ఎన్నో మాటలు ఇవి. కాబట్టి 2వ అధ్యాయము 5వ వచనంలో ప్రభు మన గమనాన్ని తీసుకొస్తున్నారు. కాబట్టి నా ప్రియ సహోదరులారా ఆలకించండి. కాబట్టి రాత్రికి ఆ సమయంలో మరి నువ్వు ఎక్కడ దూరంలో ఉన్నావో దగ్గరనున్నావో ఆలకించాలని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు కోరుకుంటూ ఉన్నారు. ఆలకించుడు. ఈ లోక విషయంలో దరిద్రులైన వారిని విశ్వాసమందు మనం ఎలా అంటున్నామో భాగ్యవంతులుగాను తను ప్రేమించి వారికి తాను వాగ్దానము చేసిన రాజ్యమునకు వారసులుగాను ఉండుటకు దేవుడు ఏర్పరచుకొనలేదా అంటున్నాడు. కాబట్టి దేవుడు ఏర్పరచుకున్న బట్టే నీవు నేను కూడా సన్నిధికి రాగలిగినటువంటి వారు ఉన్నాం. కానీ లేకపోతే నీవు నేను కూడా ఆయన సన్నిధిలో ఉండటానికి మనకి ఎంత మాత్రం కూడా అర్హత ఎంత మాత్రం కూడా లేనటువంటి స్థితిలో నీవు నేను కూడా ఉన్నాం. కాబట్టి ఇలాంటి స్థితి నుంచి దేవుడు
నిన్ను నన్ను కూడా రక్షించినాడు, విమోచించినాడు. నీ నా స్థితిని, నీ నా యొక్క పరిస్థితులన్నింటిని కూడా మార్చినాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి ఇలాంటి ప్రభువుని మనం ఈ సమయంలో హృదయమార కూడా ఆరాధించి, నోరార కూడా ఆరాధించి, నా స్థితిని మార్చినావు ప్రభు, నా బ్రతుకుని మార్చినావు. కాబట్టి నేను ఎలాంటి స్థితిలో ఉన్నానంటే, లేమి గలవారిని పెంట కుప్ప మీద నుండి లేవనెత్తువాడు ఆయనేనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు. కాబట్టి ఇలాంటి స్థితిలో ప్రభు నిన్ను నన్ను కూడా లేవనెత్తినాడు. అలాగే దానియేలు గ్రంథంలో కూడా చూస్తాం. 2వ అధ్యాయము 48వ వచనం, 2:48. దానియేలు గ్రంథం 2వ అధ్యాయము 48వ వాక్యం కూడా చదువుకుంటాం. 2:48లో మనం చదువుకుంటే అక్కడ కూడా మనకి ప్రాముఖ్యమైనటువంటి మాటలు కనపడతాయి. అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించి అనేక గొప్ప దానములిచ్చి అతనిని బాబేలు సంస్థానం అంతటి మీద అధిపతినిగాను, బాబేలు జ్ఞానులందరిలో ప్రధానునిగాను నియమించినాడు. కాబట్టి ఎంత గొప్ప ఆధిక్యతను దేవుడు ఆ యొక్క బిడ్డకు అనుగ్రహించినారు కదా. మనం చూసినప్పుడు అక్కడ నీ నా జీవితంలో ప్రభు అంటున్నాడు, అప్పుడు రాజు దానియేలును బహుగా హెచ్చించాడు. కాబట్టి నీ నా జీవితంలో నిన్ను నన్ను కూడా ఇంతవరకు కూడా హెచ్చించినాడు. అందుని బట్టి మన ప్రభువుని మనం ఆరాధించాలి. కానీ ప్రభువు నన్ను హెచ్చించలేదులే, నేనే నా యొక్క తెలివితేటలతో నేను గొప్పవాడిని అయ్యాను, గొప్పదాన్ని అయ్యానని ఎంత మాత్రం కూడా మనము అతిశయపడటానికి ఎంత మాత్రం కూడా వీలు లేదు. కాబట్టి దేవుడే నన్ను హెచ్చించినాడు, దేవుడే నన్ను గొప్పవాడిగా ఆశీర్వదించినాడు, గొప్పదానిగా నన్ను ఈ లోకంలో చేసినాడని మరి దానియేలు గ్రహించినాడు. గొప్ప హెచ్చించి అనేక గొప్ప దానములు ఇచ్చాడు. దానికి ఎంతగానో దానాలుగా మరి తను ఉంచుకోమని మరి దేవుడు అతనికి అనుగ్రహించినటువంటి వాడుకున్నాడు. వాడు నీ నా జీవితంలో మనకు కూడా గొప్ప మరి మేలులు అనుగ్రహించినటువంటి దేవుణ్ణి ఈ యొక్క సమయంలో హృదయమార కూడా ఆరాధించి మన ప్రభువుని మనం ఘనపరచబద్దులం అంటున్నాం. మరి చివరికి ఒక మాట చదువుకుందాము, సమయం లేదు కాబట్టి. సమూయేలు రాసిన మొదటి గ్రంథంలోనే ఒక్కొక్క మాటలు కూడా చూస్తాము. మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 27వ అధ్యాయంలో చూడండి. 27వ అధ్యాయము 9వ వచనం. 27వ అధ్యాయము 9వ వచనం మరి చదువుకుంటాము. అక్కడ దావీదు ఆ దేశస్థులను హతము చేసి మగవానినేమి మరి ఆడదానినేమి మరి ఎవరిని సజీవులుగా మరి విడువక గొర్రెలను, ఎడ్లను, మరి గార్ధవములను, ఒంటెలను, వస్త్రములను మరి దోచుకొని తిరిగి ఆకీషునద్దకు వచ్చెను అనేటువంటి మాటలు మనం చూస్తూ ఉంటాం. ఆ పైభాగంలో చూసినప్పుడు మరి ఎంతగా మరి అక్కడ దావీదు కూడా మరి ఆ యొక్క దావీదు ఫిలిష్తీయుల దేశంలో మరి కాపురం ఉండినటువంటి కాలం అంతా కూడా 1 సంవత్సరము మరి 4 నెలలు అక్కడ కాపురం ఉన్నప్పుడు అంతలో దావీదు అతని అక్కడ చూసినప్పుడు దావీదుని మరి ఆ భాగం అంతా కూడా మనం చదవటానికి సమయం లేదు. కానీ మరి అట్టి విధంగా దావీదుని మరి దేవుడు హెచ్చించినటువంటి వాడిగా మన కింద భాగంలో చదివినప్పుడు ఆ మాటలు మనకి చక్కగా కనిపిస్తాయి అన్నమాట. ఆ యొక్క 11వ వచనం చదివితే, అలాగున దావీదు చేయుచు వచ్చెను, అతడు ఫిలిష్తీయుల దేశంలో నివసించినంత కాలము ఆ ప్రకారంగా చేయునని మరి తమ్మును గూర్చి వారు చెప్పుదురేమో అని మరి గాదుకు వర్తమానము మరి తేగల మగవానినైనను ఆడదానినైనను దావీదు మరి బ్రతకనీయలేదని మనం చూస్తాం. కాబట్టి ఆ యొక్క మరి ఫిలిష్తీయుల విషయంలో మరి దావీదును మరి దేవుడు అక్కడ చక్కగా మరి ఆయన వాడుకునేటువంటి వాడిగా మనం ఆ భాగంలో మనం చూస్తూ ఉంటాం అన్నమాట. కాబట్టి ప్రభువైన యేసుక్రీస్తు వారు ఇంతగా దావీదుని హెచ్చించినటువంటి వాడు కూడా. అందుకనే దావీదు ఒక చోట అంటాడు, దేవా నా కుటుంబాన్ని నువ్వు ఇంతగా హెచ్చించడానికి నేనెంతటి వాడను, నా కుటుంబం ఏ పాటిది అంటాడు. కాబట్టి నా జీవితంలో మనం ఏ పాటి వారము, ఎంతటి వారము అని నేను కూడా ఒకసారి గమనించుకుని ప్రభు సన్నిధిలో మన హృదయమారా కూడా ఆరాధించి మన ప్రభువుని మనం గణపరచ మరి బద్దులమై ఉంటున్నాం. కొంత సమయం ప్రభువుని మనం ఆరాధించుదాము.